హాయ్ హలో వెల్కమ్ టు ది లీఫ్ యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ న్యూ ఇయర్ అడ్వాన్స్ విషెస్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 వరకు ప్రపంచమంతా ఆనందంలో మునిగిపోతుంది. కానీ ఒకసారి ఆలోచించారా, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎప్పుడు మొదలైంది? ఎందుకు జనవరి 1నే మనం కొత్త సంవత్సరం మొదటి రోజుగా జరుపుకుంటాం? ఈ వీడియోలో మనం న్యూ ఇయర్ వేడుకల వెనక చరిత్ర గురించి మీకు క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం చేస్తా. అలాగే కొన్ని డిఫరెంట్ కంట్రీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డిఫరెంట్ గా చేస్తాయి, వాటిని కూడా మీకు క్లియర్ కట్ గా వివరించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మనిషి మొదట టైం అనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు అతడు సూర్యుడు, చంద్రుడు, ఋతువులు అనే ప్రకృతి సంబంధ చక్రాలను గమనించాడు. వ్యవసాయం మొదలయ్యాక లేదా కొత్త పంటలు మొదలయ్యే రోజే వాళ్ళకి న్యూ ఇయర్ గా ఉండేది. అప్పుడు ఎటువంటి క్యాలెండర్ లేదు, ప్రజలు సీజన్ ఆధారంగా మాత్రమే జీవించేవాళ్ళు. ఉదాహరణకు ఈజిప్ట్ లో నైల్ నది ప్రవాహం మొదలయ్యే సమయాన్ని కొత్త సంవత్సరంగా భావించేవాళ్ళు. అలాగే బాబిలోనియాలో సుమారు 4000 సంవత్సరాల క్రితమే అకిటా అనే పండుగను జరుపుకునే వాళ్ళు. ఇది వసంతానికి ప్రారంభ వేడుక. ఆ వేడుక వ్యవసాయం మీద ఆధారపడ్డది. ఇది ఆధునిక న్యూ ఇయర్ కి పాత రూపాలు. బాబిలోనియన్లు సుమారు 2000 BC లోనే కొత్త సంవత్సరాన్ని మార్చి మధ్యలో జరుపుకునేవారు. దీనికి అకుటు అనే పేరు. ఈ అకుటు పండగ 11 రోజులు కొనసాగేది. ఇది ఒక రాజకీయ ధార్మిక పండగ. రాజు ఈ సమయంలో దేవతలకి ప్రతిజ్ఞ చేసేవాడు, తను చేసిన పాపాల నుంచి విముక్తి కలిగించమని, అలాగే కొత్త సంవత్సరం శుభసూచకంగా ఉండాలని ప్రార్థన చేసేవాడు. ఇది మనం నేటి న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకునే ఆచారానికి మూలం. తరువాత రోమన్ సమాజం వచ్చినప్పుడు వారి మొదటి క్యాలెండర్ మార్చిలోనే మొదలయ్యేది. ఆ రోజుల్లో జనవరి, ఫిబ్రవరి అనే నెలలు లేవు. తర్వాత ఒక రోమన్ కింగ్ జనవరి, ఫిబ్రవరి 2 నెలల్ని క్యాలెండర్ కి యాడ్ చేశాడు. జనవరి అనేది జనస్ అనే దేవుడి నుంచి వచ్చింది. అతడు మొదలు మరియు ముగింపులకు దేవుడు కాబట్టి జనవరి అంటే ఒక కొత్త మొదలకి పర్ఫెక్ట్ సింబల్ గా మారింది. క్రీస్తుపూర్వం 46 లో జూలియస్ సీజర్ కొత్త క్యాలెండర్ రూపొందించాడు. అదే జూలియన్ క్యాలెండర్. ఇందులో సీజన్ జనవరి 1 నుంచి మొదలయ్యేది. సో ఆ రోజున ప్రజలు జానస్ దేవుడికి పూజలు చేసేవాళ్ళు, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పేవాళ్ళు, పాత కక్షలు మర్చిపోయి నూతన సంవత్సరం వైపు అడుగులు వేసేవాళ్ళు. ఈ నిర్ణయం తర్వాత జనవరి 1 న్యూ ఇయర్ ప్రారంభం అనే ఆచారం స్థిరమైంది. అయితే రోమన్ సామ్రాజ్యం విస్తరించడంతో ఈ ఆచారం యూరప్ అంతా వ్యాపించింది. మధ్యయుగంలో చర్చెస్ కొత్త సంవత్సరాన్ని మార్చేశాయి. వాళ్ళు కొత్త సంవత్సరం మొదలని క్రిస్మస్ లేదా ఈస్టర్ అనే రోజు నుంచి ప్రారంభమవుతుందని అనేవాళ్ళు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత గ్రెగోరీ 8 1582 లో గ్రెగోరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టాడు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రారంభం జనవరి 1 నుంచే మొదలవుతుంది. అయితే దీనిని ప్రపంచంలో ఎక్కువ దేశాలు స్వీకరించాయి. అప్పటి నుంచి జనవరి 1 కొత్త సంవత్సరం మొదలయ్యే పద్ధతి పాపులర్ అయింది. అదే మనం నేడు ఫాలో అవుతున్న వ్యవస్థ. ప్రతి దేశం తన రీతిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుంది. జపాన్ వాళ్ళు బెల్స్ ని 108 టైమ్స్ మోగించి తమ పాపాలను వదిస్తారు. ఇంకా ఫిలిప్పీన్స్ గుండ్రని పండ్లు వస్తువులు ఎక్కువగా ఉంచుతారు. దీని వల్ల ధనం వస్తుందని వారి నమ్మకం. ఇంకా స్పెయిన్ లో అర్ధరాత్రి 12 ద్రాక్ష పళ్ళు తింటారు. ప్రతి ద్రాక్ష పండు ఒక్కొక్క నెలకి అదృష్టం తీసుకొస్తుందని వాళ్ళ నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో జనవరి 1 ని ప్రశాంతమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఏ పని లేకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు. ఇంకా చాలా ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఫైర్ వర్క్స్. ఈ ఫైర్ వర్క్స్ మనం ఇప్పుడే చేస్తామని అనుకుంటాం, కానీ ఇది కొన్ని వేల సంవత్సరాల పాతది. ఆ ఫైర్ వర్క్స్ అనేది చెడు శక్తుల్ని తరిమి కొడుతుంది అనేది ఒక నమ్మకం. 1907లో ఈ క్రాకర్స్ పేల్చడం అనేది న్యూయార్క్ లో నిషేధించబడింది. అప్పుడు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో చాలా పెద్ద బాల్ ని కిందకి డ్రాప్ చేసి ఆ శబ్దం ద్వారా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసేవాళ్ళు. మనం ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కి కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేస్తాం. అయితే ఈ రెజల్యూషన్స్ ఇప్పుడు కావు, ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితమే ఈ రెజల్యూషన్స్ మొదలయ్యాయి. బాబిలోనియన్లు దేవుళ్ళకి ఇచ్చే వాగ్దానాలుగా ఈ రెజల్యూషన్స్ ఉండేవి. మన ఇండియాలో చాలా రకాల క్యాలెండర్స్ ఉండేవి. రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాల క్యాలెండర్ ను పాటించేవాళ్ళు. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత మన ఇండియాలో కూడా జనవరి 1నే నూతన సంవత్సరంగా అంగీకరించడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా మంది హిందువులు ఉగాది లేదా వైశాఖాన్ని న్యూ ఇయర్ గా భావించి పూజలు చేసే ఆచారం కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఫైర్ వర్క్స్, పార్టీలు, కౌంట్ డౌన్లు, సెల్ఫీలు, రెజల్యూషన్స్, సోషల్ మీడియా, LED డిస్ప్లేలు, బిగ్ సిటీస్ లో టూరిస్టులకు ఫెస్టివల్ టచ్ ఇచ్చే ఈ ఈవెంట్ ఒక గ్లోబల్ కల్చర్ గా అయిపోయింది. ఇదే సమయంలో ఇది ఒక రోజు మనం పాత ఏటను వెనక్కి చూసి కొత్త ఏటకు కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టే రోజు. అంటే అదే ఒక కొత్త మైండ్ సెట్. ఒక్కరు తన జీవితంలో చాలా విషయాలను మొదలు పెట్టాలనుకుంటారు, కానీ వాళ్ళు కొన్ని కారణాల వాటిని మొదలు పెట్టలేరు. కానీ అటువంటి వాళ్ళకి చాలా మందికి న్యూ ఇయర్ 1 అనేది ఒక బిగ్ బూస్టింగ్. ఏదైతే మనం చెయ్యాలనుకుంటామో చాలా మంది న్యూ ఇయర్ 1 నుంచే మొదలు పెట్టాలనుకుంటారు. ఎగ్జాంపుల్ ఎర్లీగా లేవడం, జిమ్ కి వెళ్ళడం లేదా పుస్తకాలు చదవడం లాంటివి. అలా చూసినప్పుడు
న్యూ ఇయర్ అనేది కేవలం ఒక పార్టీ కాదు, అది సమాజం, సంస్కృతి, మనశ్శాంతి అన్నింటినీ కలిపే ఒక ప్రతీక. మన యాన్సిస్టర్స్ ప్రకృతిని చూసి మొదలు పెట్టినట్టు మనం కూడా ఈ జనవరి 1న కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో మొదలు పెట్టాలి. మీరు ఈ ఏడాది ఏ రెజల్యూషన్ ప్లాన్ చేస్తున్నారు కామెంట్స్ లో రాయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది లీఫ్ యూ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.